మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి ప్రభుత్వానికి ఫ్యాప్టో షాక్ ఇవ్వబోతుంది. ఎస్, వాస్తవం ఇది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ ఒక సమావేశాన్ని నిర్వహించి ఒక తీర్మానం చేసుకుంది. ఫ్యాప్టో అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి మొత్తం ఎలా అయితే ఉద్యోగ సంఘాలంతా కొన్ని ఉన్నాయి, అవన్నీ జేఏసీగా ఫామ్ అయినాయో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఝలక్ ఇవ్వబోతుంది. ఎందుకంటే వారు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి డిమాండ్స్ కొన్ని ఉన్నాయి, వాటిని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు అనేది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ కలిసి ముఖ్యమంత్రిని కలిశారు, లోకేష్ని కలిశారు, సిఎస్ని కలిశారు. ఇలా అందరినీ ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలిసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని వారి యొక్క డిమాండ్లు సాధనకే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా దానికి సంబంధించి సానుకూలమైనటువంటి స్పందన వారి వద్ద నుంచి రాలా. అలాగే ఉపాధ్యాయుల డిమాండ్స్ కూడా చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే ఆగస్టు 2వ తేదీ నుంచి వారి యొక్క ఆందోళనకు ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు కూడా ఉద్యోగుల్లోకి వస్తారు, కానీ వారు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువనే చెప్పాలి. ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహించినా ఫస్ట్ బలయ్యేది ఉపాధ్యాయులే. దీనికి సంబంధించి మొన్న యోగాంధ్ర అని పెట్టారు. దానికి కూడా చాలామంది ఉపాధ్యాయులు వారి యొక్క అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక ప్రధాన ఉపాధ్యాయుడైతే బహిరంగ లేఖ రాశారు. మేమైనా మీకు బానిసల్లా కనిపిస్తున్నామా మీరు చెప్పే పనులన్నీ చేయటానికని. సో ఇటువంటి సందర్భంలో వీరంతా వర్చువల్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించి అందరూ కూడా ఒక తీర్మానం చేశారు. దానికి సంబంధించి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఫ్యాప్టో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ప్రత్యక్ష చర్య నోటీస్ 27/7/2025. శ్రీయుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ఆర్య విషయం సర్వీస్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫ్యాప్టో వివిధ విద్యారంగ మరియు ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కోసం 2025 ఆగస్టు 2 మరియు ఆగస్టు 12వ తేదీల్లో ఆందోళన కార్యక్రమం తెలియజేయడం గురించి. ఉపాధ్యాయ వర్గంగా విద్యారంగ సమస్యలు మరియు ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవుతున్న వేళ పలు దఫాలు ప్రాతినిధ్యం చేసిన ఫలితాలు లేని పరిస్థితుల్లో ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. పేద వర్గాలకు ఆర్థికంగా సహాయం చేసే ఉద్దేశంతో రూపొందించిన P4 కార్యక్రమాన్ని మధ్యతరగతి శ్రేణిలో ఉన్న ఉపాధ్యాయ వర్గానికి సైతం తప్పనిసరి చేయటం ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఖచ్చితంగా కుటుంబాలను దత్తత తీసుకోవాలని నిర్బంధం చేయడం తగదని ఫ్యాప్టో పక్షాన తమరికి తెలియజేస్తున్నాం. విద్యాశాఖలో బదిలీలు జరిగి 50 రోజులు పూర్తి కావస్తున్నప్పటికీ నూతనంగా అప్గ్రేడ్ అయిన పోస్టులలో చేరిన ఉపాధ్యాయులకు జీతాలు మంజూరు కాని పరిస్థితి. సో వారు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువే. ఎందుకంటే వారికి సమయానికి జీతాలు రావట్లా. వారు ఏదైతే ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారో కూటమి అధికారంలోకి వస్తే మన సమస్యలన్నీ తీరుతాయి, మన కుటుంబాలన్నీ బాగుంటాయని భావిస్తున్నారు. కానీ ఆ రకమైనటువంటి ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో వారు 18 డిమాండ్లతో ప్రభుత్వాన్ని ఆశ్రయించారు ఒక రకంగా. దానికి సంబంధించి ఈ డిమాండ్స్ పరిష్కరించడానికి మీరు ప్రయత్నం చేయండి అని డిమాండ్లు. దానికన్నా పైన అవన్నీ తెలియజేస్తూ కావున ఈ క్రింది డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని తమను కోరుతూ పరిష్కారం కాని పక్షంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో 2025 ఆగస్టు 2వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని, అప్పటికీ పరిష్కారం కాకపోతే ఆగస్టు 12వ తేదీన రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమం చేపట్టాలని ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం చేసిన విషయాన్ని తమరి దృష్టికి తీసుకుని వస్తున్నాము. అటువంటి పరిస్థితులు రాకముందే ఫ్యాప్టో నాయకత్వంతో చర్చించి ప్రశాంత వాతావరణం కల్పించగలరని ఆశిస్తున్నాం. అంటే 2 దఫాలుగా మేము ఆందోళన చేస్తాం, అప్పటికి కూడా మీరు స్పందించకపోతే మా యొక్క కార్యాచరణ అనేది తెలియజేస్తాం. ఆ పరిస్థితి రాకుండానే మా ప్రతినిధులతో మాట్లాడి మీరు
ఆ సమస్యను పరిష్కరించండి అని వారు వేడుకుంటున్నారు ప్రభుత్వాన్ని. మరి ప్రభుత్వం దిగొస్తుందా లేదా అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దీనికి సంబంధించి డిమాండ్లు కొన్ని ఉన్నాయి. ఆ ఫ్యాప్టో ఏదైతే తీర్మానించి ప్రభుత్వానికి అందజేసినటువంటి డిమాండ్స్లో అవి ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. P4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు. నూతనంగా అప్గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలి. కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలి. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతి ఐఆర్ను ప్రకటించాలి. రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలి. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 3 పెండింగ్ డిఏలను ప్రకటించాలి. డిఏ బకాయిలను, 11వ PRC బకాయిలను, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారందరికీ కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57 అమలు చేసి పాత పెన్షన్ విధానంలోకి తీసుకుని రావాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి. 72, 73, 74 జీవోలను అమలు చేయాలి. ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలి. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. కానీ సాధ్యం అవుతుందా అంటే సాధ్యం కాదు. ఎందుకంటే మన ప్రభుత్వాలు, పాలకులు ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తుంది. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుల మీద ఏ రకమైనటువంటి భారమైనటువంటి పనులు వేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. వారి ఆవేదన, ఆక్రందన అంతా కూడా తెలియజేస్తూనే ఉన్నారు. అయినా సరే ఈ ప్రభుత్వాల్లో మార్పు అనేది మాత్రం రాదు. హై స్కూల్ ప్లస్లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి యథాతథంగా కొనసాగించాలి. అసంబద్ధంగా వ్యవహరిస్తున్న చిత్తూరు జిల్లా డిఓను తక్షణమే విధుల నుండి తొలగించాలి. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలి. పరీక్షలను తెలుగులో రాసే అవకాశం కల్పించాలి. ఇంకా పదవీ కాలం పూర్తి కాని స్కూల్ గేమ్స్ సెక్రటరీలను తొలగించడం సరైంది కాదు. తిరిగి వారిని కొనసాగించాలి. అంతర్జిల్లాల బదిలీలను చేపట్టాలి. సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి గ్రేడ్ 2 పండిట్లు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలి. మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈహెచ్ఎస్, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లుల విషయంలో నిత్యం ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించాలి. మండల విద్యాశాఖాధికారుల బదిలీలో చేపట్టాలి. ఇలా దాదాపుగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు సంతకాలు చేసినటువంటి ఈ యొక్క వినత పత్రాలను ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి ఆర్థిక శాఖ, కార్యదర్శి పాఠశాల విద్య, డైరెక్టర్ పాఠశాల విద్య, ప్రాజెక్ట్ డైరెక్టర్, డైరెక్టర్ ఏపీజీఎల్ఐ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇలా మొత్తం అందరికి కూడా పంపించినటువంటి సందర్భం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అది దాదాపుగా తమ విశ్వాస పాత్రులు సాయి శ్రీనివాస్ చైర్మన్, చిరంజీవి జనరల్ సెక్రటరీ, సెక్రటరీ జనరల్, నరహరి కో చైర్మన్, మనోజ్ కుమార్ కో చైర్మన్, చందోలు వెంకటేశ్వరరావు కో చైర్మన్, ప్రకాశ్రావు కో చైర్మన్, వెంకటేశ్వర్లు డిప్యూటీ సెక్రటరీ జనరల్, భానుమూర్తి డిప్యూటీ సెక్రటరీ జనరల్, వి శ్రీనివాస్ డిప్యూటీ సెక్రటరీ, ఇలా కొంతమంది సంతకాలు చేసి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రత్యక్ష చర్య నోటీసు అని చెప్పి వారి యొక్క డిమాండ్ల సాధన కోసమై వారు ఒక సమావేశాన్ని నిర్వహించుకొని అన్ని ఉపాధ్యాయ సంఘాలకు కలిసి ఒక తీర్మానం చేసుకున్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి డిమాండ్స్లో. అదేంటంటే పిఆర్సీ కానీ, డిఏలు కానీ, ఇతర సమస్యలకు సంబంధించి వారికి కూడా వర్తిస్తుంది కాబట్టి, ఎందుకంటే వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి. సో ఇలాంటి సందర్భంలో తమపై పని భారం అనేది తగ్గించాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళగానే పిల్లలకు పాఠాలు చెప్పాలి, వారు ఏం చదువుతున్నారు, ఏం రాస్తున్నారు, ఏంటి అన్నీ కూడా పరిశీలించుకోవాలి, చూసుకోవాలి. అది కాకుండా వారికి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్, దీనివల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు. P4 విధానం కూడా అందుకే మాకు విద్యార్థుల కుటుంబాలను దత్తత తీసుకోవాలి, ప్రధాన ఉపాధ్యాయులు 5 కుటుంబాలు, అలాగే ఉపాధ్యాయులు 2 కుటుంబాలని దత్తత తీసుకొని దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇదంతా వారికి అడిషనల్ వర్క్. ఇప్పటికే ఏ కార్యక్రమం వచ్చినా, ఇటు ఎన్నికలు జరిగినా, ఏది జరిగినా సరే ఉపాధ్యాయుల మీద ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఒక రకంగా పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు పాఠాలు చెప్పాలి, నిత్యం వారితో మాట్లాడుతూనే ఉండాలి. ఇలాంటి సందర్భంలో వారికి ఏదైతే వారు ఈ 18 డిమాండ్లు ఉన్నాయో దానికి సంబంధించి వెంటనే మీరు మా వినతులను విని వాటి పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆగస్టు 2 మరి అప్పటి వరకు వీరితో మాట్లాడటం ఉంటుందా లేకపోతే ఉండదా
దానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పెద్దలు చొరవ తీసుకోవాలి. ఒక పక్కన ఉపాధ్యాయ సంఘాలు కాదు, మరోపక్క ఏదైతే ఉద్యోగ సంఘాలు ఉన్నారో వారు కూడా ఒక రకమైనటువంటి కలుస్తూనే ఉన్నారు. ఇలాగే ఇచ్చారు వాళ్ళు కూడా. సిఎస్ని కలిశారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు, పవన్ కళ్యాణ్ కలిశారు, లోకేష్ని కలిశారు, ఇక ఐఏఎస్ అధికారులను కలుస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి సరే చూద్దాం చేద్దాం ఇదే తప్ప ఎక్కడా కూడా వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, ఈ సమస్యను పరిష్కరించడానికి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ఎక్కడ కూడా డిస్కస్ చేయట్లా. మరి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి? ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడతారా, లేదా మీ దారి మీదే మా దారి మాదే అని ఏమి పట్టనట్టు ఉంటారా అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.